భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు పెద్దలకు అందరికీ వందనాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ దయచేసి చిన్న మనవి, మీ బైకుల్లో మీరు నెమ్మదిగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వారి యొక్క మనసును మన జెండా మీద మన యొక్క గుర్తు మీద పడేటట్టు ర్యాలీ చేస్తే బీజేపీలు చేయాలా, ప్రశాంతంగా చేస్తారు, శాంతియుతంగా చేస్తారు, ఎవరికి ఆటంకాలు కలిగించరు, ఎవరిని ఇబ్బంది పెట్టనే ఉద్దేశంతో వారి మనసును మనం మన గుర్తుకు ఓటు పడేలాగా ప్రజల యొక్క వారి యొక్క మనసును ఆకర్షించే విధంగా మన యొక్క ర్యాలీ ఉండాలని మిమ్మల్ని మరీ కోరుకుంటున్నాం. సౌండ్ దయచేసి శబ్ద కాలుష్యాన్ని సృష్టించద్దు. రైల్వే కోడూరు నియోజకవర్గం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సందర్భంగా స్థానిక కార్యాలయం కార్యకర్తలతో ఈరోజు జెండా ఆవిష్కరించి పెద్ద ఎత్తున నగరంలో శోభాయాత్రగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ఈరోజు మోదీ పరివార్లోకి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలోకి 400 పైచిలుకుతోటి ఈరోజు పార్లమెంటు స్థానాలు గెలిచి మరలా ఈరోజు మోదీ గారిని యొక్క ప్రధానమంత్రిగా చేయాలని చెప్పేసి ఏదైతే అనేక ప్రాంతీయ పార్టీలతో కలుపుకొని ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమిలో భాగంగా తెలుగుదేశం జనసేనతో కలుపుకొని ఈరోజు ఇక్కడ కూడా మోదీ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ డెవలప్మెంట్ కోసం ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా రాజంపేట పార్లమెంట్లో కూడా ఎక్స్ సీఎం అయినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని పార్లమెంటుకు పంపించి ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి నోచుకోవాలని చెప్పేసి కూడా ప్రజల్ని యొక్క ప్రాంత ఓటర్లు కూడా మేము అభ్యర్థిస్తా ఉన్నాం. రైల్వే కోడూరులో ఎన్డీఏ భాగస్వామ్యంలో భాగంగా జనసేనకి ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇక్కడ కూటమి తెలుగుదేశం అదేవిధంగా జనసేన భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఏర్పడి ఈ యొక్క రైల్వే కోడూరులో కూడా కొరమొట్ల శ్రీనివాసులు గారు ఏదైతే అనేక రకమైనటువంటి అరాచకాలు ఎర్రచందనం స్మగ్లింగ్ దగ్గర నుంచి ఎత్తుకుంటే ఈరోజు మంగంపేట మైన్స్ దగ్గర నుంచి ఎత్తుకుంటే ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా కొల్లగొట్టి కోట్లు దండుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది తప్ప ఎక్కడా కూడా నియోజకవర్గంలో కట్టడం మట్ట వేసి రోడ్డు కానీ ఎక్కడ కూడా యువతకి ఉపాధి కానీ ఎక్కడ కూడా రైల్వే కోడూరు నుంచి అత్యధికంగా ఈరోజు కడుపు చేత పట్టుకొని గల్ఫ్కు కువైట్కు ఖత్తర్కు పోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఈరోజు అక్కడ భయభ్రాంతులతో బెక్కి బతకాల్సినటువంటి అవసరం వస్తుంది. ఎలాంటి ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ కొరముట్ల శ్రీనివాస్ ప్రభుత్వం కావచ్చు, సంపదే ధ్యేయంగా ఈరోజు మితిన్ రెడ్డి గారు కూడా మొత్తం కూడా ఈరోజు దోచుకోవడం దాచుకోవడమే సరిపోయింది. ఈరోజు ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క అరాచక అవినీతి పార్టీని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి జైలుకు పంపడం ఖాయం. రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొరమొట్లను కూడా ఈ యొక్క ఎలక్షన్స్ తర్వాత కొంపలో కూర్చోబెట్టడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే ప్రజలు రాష్ట్రం మొత్తం ఏ విధంగా ఉందో అంతకన్నా ఎక్కువ రైల్వే కోడూరులో ఎప్పుడెప్పుడు ఓటింగ్ వస్తుందా, ఎప్పుడు
ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, కొరముట్లను ఎప్పుడెప్పుడు ఇంటికి సాగనంపుతామా అని చెప్పేసి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఈరోజు వర్గాలకు అతీతంగా కూడా మొత్తం ఉన్నారు. కానీ ఇక్కడ అనేక కులాల మధ్య చిచ్చులు పెట్టి ఈరోజు కొరముట్ల శ్రీనివాసులు ఏదైతే కప్పం కట్టుకోవాలని చెప్పేసి చూస్తా ఉన్నాడు. కానీ వైసీపీలో ఉన్నటువంటి నాయకులే ఈరోజు ఇతని యొక్క అరాచకాలను తట్టుకోలేక, వైసీపీలో ఉన్నటువంటి నాయకులే ఈరోజు అన్ని సామాజిక వర్గాలు కొరముట్లను ఇంటికి పంపితేనే రైల్వే కోడూరు అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి ఈరోజు చెప్పేటటువంటి పరిస్థితి. అంటే ప్రతిపక్షాలు, పాలక పక్షాలు అందరూ కూడా రెడీగా ఉన్నారు ఈరోజు కొరముట్లను ఇంటికి పంపడానికి. అంటే ఒకటే కారణం, డెవలప్మెంట్ 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 కూడా మొత్తం కూడా ఈరోజు ఆగిపోయేటటువంటి పరిస్థితి. ఇందులో రైల్వే కోడూరులో ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమికి ఓటేసేటువంటి పరిస్థితి ఈరోజు రైల్వే కోడూరులో కనబడుతుంది. కాబట్టి ప్రజలారా, మీరందరూ ఎవరు కూడా ఓటర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు, ఎవరు కూడా భయపడద్దు. ఈరోజు వైసీపీ ప్రభుత్వం అరాచకాలు చేసి భయప్రాంతాలకు గురి చేసి మళ్ళీ ఈరోజు అధికారం రావాలని చెప్పేసి జరుగుతుంది. నిన్న జరిగినటువంటి సంఘటన ఈరోజు కాకర్లవారిపల్లి ఏదైతే పెనగలూరు మండలం ఉందో ఆ గ్రామంలో స్థానిక ఎస్ఐ వెళ్ళి పెనగలూరు మండలంలో ఇంటింటికి వెళ్ళి సోదాలు వెళ్ళి భయభ్రాంతులకు గురి చేశారు. అంటే ఈరోజు పోలీసులు ఈరోజు వైసీపీ యొక్క అరాచక పాలనకు వంతపాడుతూ ఈరోజు ఎన్డీఏ కూటమి ఎవరైతే సహకరిస్తారో వాళ్ళని ఈరోజు భయభ్రాంతులు గురి చేసి లొంగ తీసుకొని వైసీపీకి ఈరోజు మద్దతుగా చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. ఖచ్చితంగా కూడా పురంధేశ్వరి గారు లెటర్ రాశారు. పోలీసులు ఎవరైతే ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, వాలంటీర్లకు కూడా చెప్తా ఉన్నాం, మీరు సక్రమంగా ఉంటే బాగుంటుంది, లేని పక్షంలో మీకు వేటు పడుతుంది, దెబ్బకు దెబ్బ మేము ఖచ్చితంగా కూడా కొడతాం. ఎన్డీఏ కూటమి ఆశామాషిగా తీసుకోవడం లేదు ఎలక్షన్స్ అని చెప్పేసి మేము తెలియజేయడం లేదు, వైసీపీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్, ఇప్పటికైనా కూడా మీరు ఈ యొక్క ఎలక్షన్ శ్రవ్యంగా పాటిస్తే ఓడిపోతామని చెప్పేసి అంగీకరించారు. అందుకే ఈ దాడులు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు సవితంగా ప్రశాంతంగా ఇంటికి పోతే బాగుంటుంది. లేదు భయభ్రాంతులకు గురి చేస్తారంటే, లేదా మేము దాడి చేస్తాం ఎన్డీఏ కూటమి పైన, కార్యకర్తల పైన అంటే, సామాన్య కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసి బయట కేసులు పెడతామంటే దెబ్బకు దెబ్బకు తీస్తాం. మీరు గల్లీ అయితే మేము ఢిల్లీ. నరేంద్ర మోడీ యొక్క సపోర్ట్ మాకుంది, ఈరోజు హోంమంత్రి గారి సపోర్ట్ మాకుంది. కాబట్టి ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలకు అండగా నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు ఈరోజు ఢిల్లీ అండగా ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఇక్కడ మేము సీటు ఆశించాం, కానీ కూటమిలో భాగంగా వచ్చింది కాబట్టి మేమందరం కూడా కూర్చొని చర్చించుకొని ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి ఒక సమిష్టి నాయకత్వంతో ముందుకు వెళ్ళి ఢిల్లీలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు, ఇక్కడ ఏదైతే జనసేన ఎమ్మెల్యే ఏదైతే ఉందో ముగ్గురిని కూడా మేము క్యాండిడేట్ ఎవరైనా కూడా మేము పొత్తు ధర్మాన్ని పాటిస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ట్రిపుల్ ఇంజన్ సర్కార్, ఇక్కడ జనసేన, రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం మరొకసారి ఈరోజు నరేంద్ర మోదీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి ఈరోజు రైల్వే కోడూరులో ఉన్నటువంటి డెవలప్మెంట్ ప్రతి విషయాన్ని కూడా ఈరోజు ఇక్కడ యువత కావచ్చు, రైతులు కావచ్చు, కర్షకులు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే హార్టికల్చర్ సంబంధించినటువంటి వ్యవసాయం ఉందో, ఇక్కడ ఏదైతే పల్లి రోజు ఎగుమతి చేయడానికి ఇతర దేశాలకు అవసరం ఉందో అన్ని విధాలా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి ఈరోజు రైల్వే కోడూరు యొక్క ప్రజలకు, ఓటర్లకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఈరోజు విస్తృతంగా కేంద్రం నుంచి కేంద్ర నాయకులు, కేంద్ర మంత్రులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టారు ఈరోజు రైల్వే కోడూరు పైన. కంపల్సరీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా ఉందో మొదటి సీటు రైల్వే కోడూరు గెలిచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి మేము బహుమతిగా ఇస్తూ ఈ యొక్క పార్లమెంట్ సీట్ ఏదైతే ఉందో కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా 400 సీట్లు, ఒక సీటు భారీ మెజారిటీతో ఏదైతే మైనింగ్ మాఫియా వచ్చి ఈరోజు డబ్బులు పెట్టి నేను మళ్ళీ గెలిచినటువంటి మిథున్ రెడ్డి కూడా ఈరోజు మేము సవాలు ఇస్తున్నాం. కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నాడు.
ఖచ్చితంగా కూడా కేంద్రంలో మంత్రి కాబోతా ఉన్నాడు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతులకు, రైతులకు అండగా ఉండి ఈరోజు అభివృద్ధిలో ముందుబాటు వేయడానికి కూడా భారతీయ జనతా పార్టీ ముందుందని చెప్పి తెలియజేస్తూ, పొత్తులో భాగంగా ఎన్డీఏ భాగస్వామ్యంగా తగు ఏదైతే విషయాలు చర్చించుకొని కూడా రైల్వే కోడూరులో మేము విజయం దిశగా ముందుకెళ్లి ఈ రోజు ఇక్కడ కొరముట్ల శ్రీనివాసులు కూడా మరొకసారి చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపిస్తాం, కొరముట్ల శ్రీనివాసులు పంపులో కూర్చోబెట్టడం తథ్యం అని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నానని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయం దగ్గర జెండాను ఆవిష్కరించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నరేంద్ర మోడీ గారి అభిమానులతో వందలాది మంది కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి 400 సీట్లు పైచిలుకు స్థానాలను సాధించాలనే లక్ష్యంతో నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మరొకసారి దేశానికి ప్రధానమంత్రిగా గెలిపించుకోవడం కోసం కార్యకర్తలు కఠోర శ్రమ పడుతున్నారు. అదేవిధంగా ఎక్కడైతే ఎన్డీఏ అలయన్స్ ఉందో, ఎన్డీఏ అలయన్స్ ఉన్నటువంటి ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు కోసం అత్యంత కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు గడ్డ మీద తెలుగుదేశం పార్టీని, భారతదేశంలో భారతీయ జనతా పార్టీని, రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిని గెలిపించుకోవడమే లక్ష్యంగా మా వంతు కృషి అమితంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.